రేపు ఢిల్లీలో ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హాజరవుతున్నారు. ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించనున్నారు. కీలక బిల్లుల ఆమోదంతో పాటు 2029 ఎన్నికలే లక్ష్యంగా ఈ భేటీలో మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానుండగా కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, రాష్ట్రాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల పాత్ర, భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, రాష్ట్రాల అభివృద్ధి ప్రణాళికలపై కూడా చర్చలు జరగవచ్చని సమాచారం.